అన్నదాత సుఖీభవ, నిస్సహాయుణ్ణి ఆదుకో, నిరాకారుణ్ణి చేరుకో అన్న శ్రీ స్వామి జ్ఞానప్రసన్న ఆశీస్సులతో నడుస్తున్న శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి విశిష్ట సేవలను కొనసాగిస్తోంది. సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని అన్నదాన వేదికపై వృద్ధులు, పేదలు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన స్వర్గీయ కొలసాని సీతారామమ్మ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కొలసాని హనుమంతరావు, మల్లాది వంశీగీత, డాక్టర్ వెంకటరమణ, వరుణ్, ధ్రువ్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్, మాధవి, రిషి తదితరులు పాల్గొన్నారు. ముందుగా సీతారామమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నాకు చాలా మనసుకి నచ్చే కార్యక్రమం కుర్రా శ్రీనివాసరావు గారు, నారాయణ గారు, అలానే కె శ్రీనివాసరావు గారు, వీళ్ళ మిత్ర బృందం నిత్యాన్నదానం అనేది రైల్వే స్టేషన్ సమీపంలో రోజు చేయటం అనేది అది నా దృష్టిలో మామూలు విషయం కాదు. అది దైవ సంకల్పం ఉంటే తప్పితే ఇలాంటి విషయాలు జరగవు. ఈరోజు స్వర్గీయ మా తల్లి గారు స్వర్గీయ శ్రీ సీతారామ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటు మా నాన్నగారు కొలసాని హనుమంతరావు గారు, అలానే మా శ్రేయభిలాషి మా బాబాయ్ ఫణికుమార్ గారు, నా మిత్రులు నాగరాజు గారు, వాళ్ళ మదర్ ఈరోజు తెలుసుకున్నాను. నాగరాజు గారి మదర్ లక్ష్మీ కుమార్ గారి జ్ఞాపకార్థం ప్రతి మంత్ 5వ తారీఖు ఆయన అన్నదానం చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. నాగరాజు గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలానే కుర్రా శ్రీనివాస్ గారు, నారాయణ గారు, కె శ్రీనివాస్ గారి మృత బృందానికి కూడా అందరికీ కూడా నా తరఫున, అలానే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను.